అండి. వీడియో లేట్ అయినందుకు. కొంచెం బిజీగా ఉండడం వల్ల స్టిచ్చింగ్ వీడియో అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి అలా డిలే కాకుండా మాక్సిమం తొందరగా పెట్టడానికే ట్రై చేస్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం చూసారా? అది ఫ్రంట్ వైపు మార్కింగ్ అని చెప్పేసి ఇది డార్క్ కలర్ కదా! లైటింగు ఎక్కువగా కనబడటం లేదని చెప్పేసి నేను మార్కింగ్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకునేది ఆపోజిట్ సైడ్స్ లైనింగు మనం మెయిన్ క్లాత్‌కి అతికేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ తిప్పడం లేదండి. మామూలుగా ఫోల్డింగ్ చేసేస్తామనమాట. లైనింగ్ అతికేసి కింద అంచు అనేది డ్రెస్సులకైతే ఎలాగా ఫోల్డింగ్ చేస్తామో, అదే విధంగా వీటికి కూడా ఫోల్డింగ్ చేసేస్తున్నాననమాట. అంటే మెయిన్ ఈ క్లాత్ అనేది గుచ్చుకోవద్దు కదండీ! స్మూత్‌గా ఉంది. చాలా స్మూత్‌గా ఉంది క్లాతు. అందుకని నేను మామూలు ఫోల్డింగే పెట్టేస్తున్నాననమాట అండి. ఎక్స్‌ట్రా క్లాతులు ఏమున్నాయో అన్నీ కటింగ్ చేసేసుకొని, మనం కింద నేను ఒక మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ తగ్గించానండి. తగ్గించడం అంటే ఇది కొంచెం బార్డర్ ఎక్కువగా ఉంది కింద దళసరిగాని. అందుకని చెప్పేసి అది కిందకి వదిలేసి ఫోల్డింగ్ చేసేస్తున్నాననమాట. కరెక్ట్‌గా 1 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది అలాగా. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలండి. ఆహ్, నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఎక్కువగా చూపించడం లేదు. మీకు ఇలా చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒక హ్యాండ్ చూపిస్తే రెండో హ్యాండ్ మీకు అర్థమవుతది కదండీ! అందుకని చెప్పేసి 2 హ్యాండ్స్ కుట్టడం చూపించడం లేదు నేను. చూసారు కదా! ఇలాగ 2 హ్యాండ్స్ ఆపోజిట్ సైడ్స్ వచ్చాయి కదా! మెయిన్ క్లాత్ ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ ఇలాగే అతికేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు, ఫ్రంట్ పార్ట్ కూడాని. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ ఉన్నది కదా! ఫ్రంట్ పార్ట్ ఓన్లీ మార్కింగే చేసుకున్నాం కదండీ! అది మనం మెడ తిప్పినప్పుడు కటింగ్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే లైనింగ్ మనం అతికేసుకుందాం. ఇదొచ్చి బ్యాక్ పార్ట్ అండి. చూస్తున్నారు కదా! బ్యాక్ పార్ట్ సేమ్ మొత్తం లైనింగ్ ఎలాగైతే పార్ట్ ఉన్నదో మాత్రమే నెక్స్ట్ కట్ అలాగే చేసాం. అది కూడా మొత్తం బోట్ చుట్టూ నెక్ లాగా కూడా కట్ చేసాం కదా! కుట్టు వేసేసుకొని అడ్జస్ట్ మామూలుగా కరెక్ట్‌గా చేసుకోవాలి. పెట్టేసుకుని చూసారు కదా! ఇదే విధంగా ఫ్రంట్, బ్యాక్ కూడా లైనింగ్ అతికేసుకోవాలండి. అక్కడ టైము ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను స్పీడ్‌లో పెట్టేసాను. వాయిస్ వచ్చినా సరే అది అర్థం కావడం లేదండి. అందుకే వాయిస్ ఓవర్ అక్కడ ఇవ్వడానికి కుదరలేదు. ఇప్పుడు అతికేసుకున్న వాటికి ఇప్పుడు ఫ్రంట్ పార్టు చూసారు కదా! టక్స్ ఇచ్చుకోవాలి సెంటర్‌కి. ఎక్కడైతే మనకు మార్కింగ్ ఉందో అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, బక్రమ్ పీస్ మీద ఇది కూడాని కరెక్ట్‌గా కుట్టడానికి ఉంటది. మనం మార్కింగ్ చేసుకున్నాం కదండీ! దానికి లైనింగ్ ముక్క అటాచ్ చేసుకొని చుట్టూ ఒకవైపు కుట్టు అనేది వేసేసుకున్నాము. రెండో వైపు లోపలికి వెళ్ళిపోతుంది కదండీ! రెండో వైపు అవసరం లేదనమాట బక్రమ్ పీస్‌కి. ఇప్పుడు కరెక్ట్‌గా సెంటర్ ఎక్కడైతే ఉన్నదో అది మార్కింగ్ పెట్టుకొని కుట్టేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చండి. రౌండ్ నెక్ అయితే డైరెక్ట్ వేసేసుకుంటాము. ఎక్కువ తక్కువలు రావు గానీ ఇక్కడ మనకి ఫ్రంట్ వి షేప్ తీస్తున్నాం కదా చిన్నది. అందుకని చెప్పేసి అది సెంటర్ కరెక్ట్‌గా వచ్చింది లేదనేది చెక్ చేసుకోవాలనమాట. ఒక పావించు కొలతతో మాత్రం కుట్టు వేసేసుకొని, ఇప్పుడు వి షేప్ ఉన్న దాన్ని కూడా కదిలిపోకుండా ఒక పిన్నుతో ఏదైనా పిన్నిస్‌తో గానీ, గుండు సూదితో గానీ కదలకుండా చిన్నది మనం అక్కడ సెంటర్ పార్ట్ అనేది ఆహ్, పెట్టేసుకున్నామనుకోండి, అక్కడ వి షేప్ అనేది కదలకుండా ఉంటుంది. ఇదే మెయిన్ కదండీ! ఫ్రంట్ అనేది మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా
కరెక్ట్‌గా సెంటర్ అనేది రావాలి పక్కకి రాకుండానే. అందుకనేది మనం ఇలా పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుందనమాట అక్కడ. ఇలా వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక కుట్టు అనేది పైనుంచి వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వీ షేప్‌లో తిప్పాం కదండీ! ఇక్కడ కుట్టు విడిపోకుండా మనకి కార్నర్‌లో చక్కగా కార్నర్స్ అన్నీ కూడా సూది తీసి పెడుతూ ఉంటే కరెక్ట్‌గా నీట్‌గా వస్తుందనమాట. కుట్టు వేసేటప్పుడు పాదం పైకెత్తుకొని తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను ఫస్ట్‌లో అయితే ఈ కార్నర్స్ అనేది ఒక పావించు ఉంచేసి దాని నిండా వీ షేప్‌లు అవి తీసేటప్పుడు అది క్లాత్ బేగా చిరిగిపోతదేమో అని భయమేసి ఎక్కువ క్లాత్ ఉంచేసేదాన్ని. అలా చేయడం వల్ల ఏమయ్యేదంటే వీ షేప్ అనేది కరెక్ట్‌గా తిరిగేది కాదు. షేప్ తిరిగేది కానీ చిన్న క్లాత్ ఉబ్బెట్టినట్టు అది వచ్చేదనమాట. తర్వాత ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మనం ఒకటి కుడితేనే కదండీ బాగా ఎక్స్‌పీరియన్స్ అయితేనే కదా మిగిలినవి కూడా అర్థమవుతాయి. వీడియోలు చూసినప్పుడు అవి మొత్తం అన్ని రకాలుగా మా పిన్ని వాళ్ళు టిప్స్ చెప్పడం ఇయన్నిట్లోనిని నేను కుట్టే అనుభవంలో కూడా ఎక్కువగా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది బేగా వచ్చేసిందనమాట అండి. ఇలా మొత్తం చిన్నది జస్ట్ పావించు కన్నా చిన్న ఒక గీత తక్కువలోనే కటింగ్ చేసుకొని కరెక్ట్‌గా ఎడ్జ్‌కి కార్నర్‌లో ఎడ్జ్‌కి తిరిగే దగ్గర కూడా కటింగ్ ఇచ్చుకుంటేనే అది షేప్ అనేది కరెక్ట్‌గా తిరుగుతుందనమాట అండి. మనం కుట్టు విడిపోతదని భయపడతాం గానీ అవసరం లేదండి. పైన క్లాత్ తిప్పినప్పుడు మళ్ళీ కుట్టు వేస్తాం కదా! క్లాత్ ఏమి చిరిగిపోదు, విడిపోదనమాట. అంటే నేను ఫేస్ చేసినయి చెప్తున్నాననమాట. అది చెప్పడం వల్ల ఏంటంటే మీకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! ముందు మనం కూడా ప్రతి ఒక్కరు అలా భయపడేవాళ్ళే. అందుకనే చెప్తున్నాను నేను. భయపడాల్సిన పని లేదండి. ఆ కుట్టయితే విడిపోదు. కార్నర్ ఎడ్జ్ అనేది కుట్టనేది పడితే చాలా నీట్‌గా అనేది వస్తుందనమాట. మనం బాడీకి డాట్స్ అనేది కింద వేసుకుంటున్నాం కదండీ! ఇప్పుడు కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టుకున్న చోట చక్కగా మనం ఒక కుట్టనేది వేసేసుకోవాలి. కంపల్సరీ ప్రతీదీ రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకుంటేనే మనకి కుట్టు విడిపోకుండా అనేది ఉంటుంది. స్ట్రెయిట్‌గా లాగేసామనుకోండి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చక్కగా బాడీ పార్ట్ సమానంగా పెట్టేసుకొని, మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా! టక్స్ నుంచి చక్కగా అలా కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ప్రతిసారి మార్కింగ్ చేసుకునే పని లేకుండాని. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా కుట్టనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇది రౌండ్ షేప్ నేను టక్స్ ఇచ్చుకోవట్లేదు. ఎందుకంటే సమానంగానే ఉన్నది. మనం మార్కింగ్ కరెక్ట్‌గానే పెట్టుకున్నాం కదా! రౌండ్ షేప్ అనేది ప్రాబ్లమ్ ఉండదనమాట అండి. ఇదే విధంగా ఇది కూడా కుట్టనేది వేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. రౌండ్ అయినా గానీ, కార్నర్‌లో అయినా గానీ కంపల్సరీ చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. కట్ చేస్తేనే ఆహ్, ఆ రౌండ్ అనేది షేప్ అనేది తిరుగుతాయన్నమాట. చక్కగా ఇలా షేప్ ఇచ్చుకొని పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకోవండి. కంపల్సరీ అనేది ఎప్పుడూ కూడా ఎడ్జ్‌కి కనుక కుట్టు వేస్తే అది చాలా ఫినిషింగ్ నీట్‌గా వస్తుందనమాట అండి. అప్పుడే మనకి డ్రెస్ అనేది మనం రెడీమేడ్ షాప్‌లాగా లుక్ వస్తుందనమాట. ఇప్పుడే వేసుకోవాలనుకుంటే డబుల్ కుట్టే వేసుకోవచ్చు. లేదా షోల్డర్ అతికిన తర్వాత కూడా డబుల్ కుట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ అనేది వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా! ఎక్కువ క్లాత్ ఎక్కడ కదిలిపోకుండా కరెక్ట్‌గా ఉండాలనమాట సెంటరు. అదే విధంగా రెండో పక్క కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల క్లా మనకి ముక్కలుగా వచ్చేసిందండి వీడియో. నేను చూసుకోలేకపోయాను. అయితే మీకు అతకడం అది క్లారిటీగా నేను చెప్తానండి. జస్ట్ లైనింగ్ పార్ట్ అతకడం చిన్నది క్లిప్ మిస్ అయిపోయింది. ముక్కలుగా రావడం వల్ల. నేను మళ్ళీ క్లియర్ చేసుకొని మళ్ళీ వీడియో తీయడం వల్ల అది ఇంకా చూపించడానికి కుదరలేకుండా పోయిందనమాట. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదండీ కిందది. ఫ్రిల్ ఫ్రాకు. అదొచ్చి మనం కరెక్ట్‌గా ఎటుపక్క తక్కువ క్లాత్ ఉంది, ఎటుపక్క ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలో చూసుకొని, ఒక కుట్టు వేసేసుకొని సైడ్‌కి పెట్టుకుంటే కుట్టనేది పడిపోతుందనమాట. ఇది ఒకవైపు కిందకి పెట్టాం కదండీ క్లాతు, ఒకవైపు పైకి పెట్టుకోవాలి. అప్పుడు 2 కూడా లోపల వైపుకి వెళతాయి. ఆపోజిట్ సైడ్స్ వేసుకున్నట్టనమాట. అలా వేసుకోలేదనుకోండి, ఒక సైడ్ లోపలికి వెళ్ళినట్టుంటది. ఒక సైడ్ అనేది కుట్టనేది బయటికి కనబడిపోతుందనమాట. ఇది లైనింగ్ పార్ట్‌కనే కాదండి. అంబ్రెల్లా టైప్ ఫ్రాక్ మెయిన్ క్లాత్ ఏది కటింగ్ చేసినా ఇలా అతుకనేది కొన్ని పడతాయి హైట్‌లని బట్టి. అప్పుడు కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటే
చక్కగా ఒక పార్ట్ కిందకెట్టాం కాబట్టి ఒక పార్ట్ పైకి పోయేలాగా మెయిన్ క్లాత్‌కి కరెక్ట్‌గా పెట్టుకున్నట్టయితే ఎడ్జెస్ మనకి నీట్‌గా వస్తాయి. ప్లస్ క్లాత్ అనేది మనకి ఒక అంచున వచ్చేస్తదనమాట. పొరపాటు చేయకుండా అటు ఇటు పెట్టకుండా ఒకే సైడ్‌కి కుట్టు అనేది వచ్చేస్తదనమాట. ఇప్పుడు చూసారా చివర్లో ఉన్న ఎడ్జ్‌లనేవి తీసేసుకొని రౌండ్ షేప్‌లో కుట్టు అనేది కట్ చేసుకోవాలి. ఇవి లైనింగ్ మొత్తం అతికేసుకొని కింద మడత వేసేసుకోవాలండి. చిన్న ఫోల్డింగ్ వేసేసుకోవచ్చు. లేదా జిగ్‌జాగ్ గూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇప్పుడు మనం బాడీ పార్ట్ వచ్చి షోల్డర్‌లు 2 అతికేసుకోవాలండి. మామూలుగా హాఫ్ ఇంచు డిఫరెన్స్ పెట్టుకుంటాం కదా! హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదా! ఆ హాఫ్ ఇంచ్ కట్టిని మనం అతికేసుకోవాలనమాట. చూపిస్తున్నాను కదా! ఇక్కడ నేను కుట్టు వేసేటప్పటికి వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట అండి. స్టోరేజ్ ఆగిపోయి. ఇప్పుడు మనం ఇలా షోల్డర్‌ల 2 అతికేసుకున్న తర్వాత జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసేద్దాం బాడీ పార్ట్‌కి. ఇప్పుడెప్పుడు మీకు చెప్తాను కదండీ! హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు పక్క వస్తుందో చూసుకొని ఫ్రంట్ వైపే లోతు తీసింది కూడా పెట్టుకొని సెంటర్ నుంచి ఇటు ఒక కుట్టు వేసేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని ఆ సెంటర్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ పార్ట్ సైడ్ కూడా బ్యాక్ ఫ్రంట్ మీద ఎటు పక్కేస్తున్నారో అది చూసుకొని రెండో సైడ్ కూడా ఒక కుట్టు ఒక హాఫ్ ఇంచుకు తేడాలో కంపల్సరీ వేసుకోవాలండి ఖర్చు. హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా వేసుకొని డబల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేయడం వల్ల హ్యాండ్‌కి మనకు కరెక్ట్‌గా ఫినిషింగ్ వస్తదండి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా వస్తుందనమాట. ఇంతే. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి కింద ఫ్రిల్ ఫ్రాకు అటాచ్ చేసేసుకుందాము. దానికోసం ముందు మనం సైడ్ హ్యాండ్స్ ఎంతున్నది జాయింట్ ఇప్పుడు చేసుకోవాల్సినయితే పని లేదు. కాకపోతే మీకు చూపించడానికి లోపల వైపు తిప్పేసుకునేలాగైతే ఇలా జాయింట్ చేసుకోవాలి. లేదా బాడీస్‌కైతే విడివిడిగా కుట్టేటట్టయితే సైడ్ జాయింట్లు వేసుకోక్కర్లేదనమాట. ఇక్కడ మనం బాడీ తాళ్ళు పెట్టాలి కదండీ! అదే మిస్టేక్ చేశాను నేను ముందు. అది చూపించడం మర్చిపోయాను. క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఒక తాడైతే చూపిస్తున్నాను చూడండి. మన తాళ్ళు బ్యాక్ కట్టుకునే తాళ్ళుంటాయి కదా! అది చక్కగా బ్యాక్ తిప్పి మెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసేసుకొని ఎంత సైజు కావాలి, మనకి ఎంత వెడల్పు కావాలనేది చూసుకొని తాడుగా కుట్టుకొని దాన్ని లూప్ టర్నర్‌లతో బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటే బ్యాక్ సైడ్ తాడనేది రెడీ అయిపోతుంది. ఇది కావాలనుకుంటే క్లాత్ థ్రెడ్ వేసుకోవచ్చు. లేదంటే మనకి సిల్క్ రిబ్బన్స్, సాటిన్ రిబ్బన్స్ దొరుకుతాయి కదండీ! ఆ రిబ్బన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మెయిన్‌లీ ఎక్కువ క్లాత్‌దే పెట్టేస్తానండి. లూప్ టర్నర్‌లతో తిప్పేసిన తర్వాత చూసారు కదా! ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను. జస్ట్ ఎడ్జ్ ఎక్కడైతే మనం కుట్టు వేసామో అక్కడే కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌కి ఒక సైడ్ అతికేసుకొని మనం చుట్టూ క్లాత్ ఏసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌కి మెయిన్ క్లాత్ అనేది మనం ఆహ్, ఫ్రిల్స్ కుర్చీలనేది పెట్టుకుందాం. ఇక్కడ కుర్చీలు నేను డైరెక్ట్‌గా పెట్టడం లేదండి. స్కూల్ యూనిఫార్మ్స్ కట్ టైప్ పెడుతున్నాననమాట. ఇలా బాక్స్ ఫ్రిల్ ఎట్టుకోవడం వల్ల చాలా నీట్‌గా వస్తుంది మనకి క్లాతు. ఎక్కువ కుర్చీలు అంటే ఎక్కువ పట్టు కింద ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనబడకుండా ఇలా ఫ్రిల్ క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే కుర్చీలు ఎక్కువొస్తాయి. క్లాతు ఎక్కువ పడతది. మనకి ఫినిషింగ్ అనేది అక్కడ నీట్‌గాను వస్తుందనమాట. చూడడానికి ఒక డిజైన్‌లాగా బాక్స్ ఫ్రిల్‌లాగా నీట్‌గా వచ్చేస్తుందనమాట. క్లాత్ ఎక్కువగా ఉండి ఇలాగా మనం మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ పట్టు దగ్గర ఎక్కువగా ఉన్నట్టు కనబడకూడదంటే, ఈ బాక్స్ ఫ్రిల్‌లాగా ఇలా పెట్టుకుంటే క్లాత్ చాలా బావుంటదండి. అడ్జస్ట్ అవుతది మనకి. అక్కడ మనం సెంటర్‌గా డాట్స్ ఇచ్చుకున్న దగ్గర సెంటర్‌కి సెంటర్ వచ్చేలాగాన మనం చూసుకొని బాక్స్ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలనమాట. ఇలాగే మొత్తం క్లాత్ అంతా చక్కగా నీట్‌గా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మాక్సిమం 1 ½ ఇంచు అటు ఇటు కూడా ఒక సైడ్ ఎదురుకి, ఒక సైడ్ ఇటువైపుకి కుర్చీలనేది పెట్టేసుకోవాలి. ఇది బాక్స్ ఫ్రిల్ అంటారనమాట. ఆపోజిట్ సైడ్స్. ఒకటి మిషన్ పాదం వైపు పెట్టుకుంటే,
ఒకటనేది మన వైపు కుర్చీ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్లాత్ అంతా సెంటర్‌కి ఎక్కడికక్కడ డాట్స్ సెంటర్ పార్ట్ సైడ్ పార్ట్స్ కరెక్ట్‌గా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలనమాట. చూసారు కదా! ఇలాగ ఆపోజిట్ సైడ్స్‌లో కుర్చీలు పెట్టేసుకొని మొత్తం క్లాత్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఆహ్, మనం బాడీ పార్ట్‌లోకొచ్చి ఇక్కడ మనకి చెప్పాను కదండీ! బాడీ పార్టు కింద క్లాత్ అనేది దళసరి క్లాత్ అనేది అది కొంచెం బార్డర్ ఎక్కువ ఇచ్చేసాడది. 1/2 ఇంచ్ అయితే లోపలికెళ్ళిపోను 1 ఇంచ్ ఇచ్చేసారు. అందుకని నేనిక్కడ బెల్ట్ రూపంలో మెయిన్ క్లాత్‌ననేది ఒక బెల్ట్ రూపంలో పెడుతున్నాను నేనది. ఇది కావాలనుకుంటే మనం మోడల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బెల్ట్ పెట్టుకుని తాళ్ళు కూడా పెట్టేసుకుని ఇప్పుడు షో బెల్ట్‌లా వస్తున్నాయి కదండీ! ఆ బెల్ట్‌లు కూడా పెట్టుకోవచ్చు మనం. లేదు అనుకుంటే జస్ట్ కుర్చీ టైప్‌లాగా ఒక ఏమంటారు దాన్ని? సారీ ఎలాస్టిక్ పెట్టుకుని దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నేను కవర్ చేయడానికని అది చూపిస్తున్నాననమాట. అంటే క్లాత్ ఎక్కువ లేదు కదండీ! చెప్పాను కదా మీకు ఆల్రెడీ. 2 ½ క్లాత్‌లోనే నేను లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను. ఆ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. అది కంపల్సరీ కనబడదండి. ఆపోజిట్ క్లాత్‌లో అయితేనే మటుకే కనబడతది. కాంట్రాస్ట్ టైపు. ఇది దాంట్లో క్లాతే కాబట్టి వేసినట్టు కూడా కనబడదు. ఇక్కడ 2 సైడ్‌లు కూడా మనం బ్యాక్ సైడ్‌కి ఇలా తాళ్ళు 1 ఇంచ్ పైకి బాడీ పార్ట్ నుంచి కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే నడుం దగ్గర కరెక్ట్‌గా తాడనేది వచ్చేస్తుందనమాట. అవి మనకి బ్యాక్ పార్ట్‌కి కింద పార్ట్‌కి మనకి మధ్యలో పడిపోకుండా ముడనేది వేసేసుకుంటే 2 కూడా కరెక్ట్‌గా పట్టుకొని సైడ్ జాయింట్లు అయితే చేసినప్పుడు మనకు అడ్డు రావన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఒక సైడ్ అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. కుడుతున్నప్పుడు కూడా తాళ్ళు పడుతున్నాయా లేదా? దాని ప్లేస్‌లో ఉందా? మనం 1 ఇంచ్ గ్యాప్‌లో ఉందా లేదా? అని చెకింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా సేమ్. ఇప్పుడు రెండో వైపు మనం ఒక వైపు వేసాం కదా! రెండో వైపు వచ్చేటప్పటికి మనం కింద ఫ్రాక్ పార్ట్ ఫ్రిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనం జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్‌కి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కరెక్ట్‌గా క్లాత్ కట్ చేస్తాం కదండీ! ఒకవేళ మనం కుట్టేటప్పుడు అది ఏవైనా బాడీ పార్ట్ కింద పార్ట్ కూడా కింద పార్ట్ ఎక్కువగా వచ్చేసిందనుకోండి బాడీ పార్ట్ మీద, ఆ కుర్చీలు కుట్టేటప్పుడే మనం చిన్నది అడ్జస్ట్ చేసుకున్నామనుకోండి, కరెక్ట్‌గా ఫ్రిల్లొచ్చే దగ్గర ఎడ్జ్ పెట్టుకుంటే అది మనం అక్కడ ఫ్రిల్ పెట్టినట్టే ఉంటుంది. అక్కడ మనం ఎక్స్‌ట్రాగా లోపలికి పెట్టినట్టు అనిపించదనమాట. అంటే క్లాత్ ఎక్కువ పెట్టినట్టు అనిపించదు. ఫ్రిల్‌తో పాటు సమానంగా లైనింగ్ క్లాత్ కూడా లోపలికి వెళ్తుంది. అలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ క్లాత్ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నాకు 1 ఇంచ్ అలాగే ఎక్కువ వచ్చిందనమాట అండి. నేను ఫ్రిల్‌లతో పాటే పెడుతున్నాను. అయితే క్లాత్ సాగడం కాదు గానీ మనం కుచ్చులు వేసాం కదా! ఖర్చు వేసాం కదా! ఆ ఖర్చు వేసింది 1 ఇంచ్ లోపలికెళ్ళింది కదండీ! అందుకనేది అది వచ్చింది. ఇలాగే కాకుండా మనం విడిగా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్‌కి బ్యాక్, ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ పెట్టేసుకొని కూడా కుట్టి వేయొచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ క్లాత్ తీసుకున్నాం కదండీ! మెయిన్ క్లాతు.
అందుకని నేను అలా వేయకుండా వన్ సైడ్ జాయిన్ చేసుకుని రెండో సైడ్ నుంచి ఇలాగ మనం మొత్తం క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. చూసారు కదా! ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల కింద ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసిన బాడీ పార్ట్‌లోని ఆ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతది కాబట్టి మనకి ఏ ప్రాబ్లము లేదు. అక్కడ జాయిన్ చేసినట్టు కూడా కనబడదు. మీకు పిక్చర్‌లో చూసినప్పటికి అర్థమై ఉంటది. అది అసలు జాయింట్ నేను చెప్పే వరకు కూడా జాయింట్ ఏసానని మీరు పర్టిక్యులర్‌గా చూస్తేనే గాని అది కనబడదనమాట. ఇలాగ వేసేసుకున్నాక డబల్ కుట్టు వేసుకోవాలండి కంపల్సరీ ఇది కూడాని. డబల్ కుట్టు వేసేసుకొని లోపలికి కావాలంటే ఇప్పుడే మీరు ఓవర్‌లాక్ అవి చేసేసుకోవచ్చు. ఓవర్‌లాక్ చేసుకుంటే చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తది. ఇక్కడ నేను ఓవర్‌లాక్ అది ఏం చేయడం లేదండి. మామూలు కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. మీరు చేస్తే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది కదండీ. ఈ రూపాయి డబ్బా ఫోన్‌తో తీస్తున్నాను నేను. అయినా సరే ఇంత కష్టపడి ఒక్కళ్ళని తీయాలంటే చాలా క్లారిటీగా తీయాలంటే ఒక్కళ్ళ మీద చాలా కష్టమండి. అది వీడియో తీసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతదది. ఇప్పుడు చూసారు కదా! సైడ్ మనం కరెక్ట్‌గా హ్యాండ్ ఉంది ఒక సైడ్ కుట్టు అనేది డైరెక్ట్ బాడీ నుంచి కింద ఫ్రాక్ మొత్తం ఒక కుట్టు అనేది ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్‌లో వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నప్పుడు బాడీ పార్ట్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా! కింద లైనింగు, మెయిన్ క్లాత్ అదన్నీ కూడా సరి చేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా? మెయిన్ క్లాత్ లోపలికొచ్చేసింది. లైనింగ్ క్లాత్ అనేది అటు ఇటు వచ్చేసిందనమాట. అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా ఎటువంటైనా మోడల్ కావాలంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇంకేమైనా వీడియోలు కావాలంటే నేను చెప్తాను. స్టార్టింగ్ నుంచి కూడా వీడియో క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే అది మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే లేదా ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకున్నా చెప్పినా నేను పెట్టడానికి ట్రై చేస్తాననమాట. ఇలా చివరికి ఒక కుట్టు వేసేసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ సైజ్ చేసేసుకుందామండి. మనం ప్రతీదీ 2 ఇంచుల ఖర్చు పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు అలాగే 2 ఇంచుల ఖర్చు దగ్గరగాని కాకుండా బాడీ పార్ట్ చూసారు కదా! 2 ఇంచులు. అది 4 ½ అండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఒకసారి కావాలనుకుంటే మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు. ఈ 2 ఇంచుల ఖర్చు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అదే కుట్టు నేను డైరెక్ట్ వేసేస్తున్నాను మళ్ళీని. మీరు అదే డబుల్ కుట్టు ఇంకో కుట్టు వేసేటప్పుడు చివరి వరకు లాగక్కర్లేదండి ఇంక ప్రతిసారి. ఆల్రెడీ 2 కుట్లు పడిపోతున్నాయి కాబట్టి ఇంకా ప్రతిసారి కింద వరకు లాగాల్సిన పని లేదు. నడుము దగ్గర నుంచి ఒక 1 ఇంచు, 2 ఇంచెస్ కిందకి వేస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను అదే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఆ హ్యాండ్ ఎంతొచ్చిందో ఈ హ్యాండ్ కూడా అంతే 2 ఇంచెస్ మార్కింగ్‌లో పెట్టేసుకొని కరెక్ట్‌గాని కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అదేనండి. చూసారు కదా! ఈ ఫ్రాక్ అయితే మటుకు పాప వేసుకుంటే చాలా బాగుందండి బర్త్‌డేకి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంత ఇదిగా పాప కూడా ఇలా వస్తదనుకోలేదు. అనుకుంది గానీ, సరే నీ ఇష్టమమ్మా నువ్వు ఎలా కుట్టినా పర్లేదు నాకిష్టమే